తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం సమయం తీసుకుని మీరు చిత్తూరు రావడం జరిగింది. అదేవిధంగా చల్లబాబు గారికి యాజ్ వెల్ యాజ్ మండల్ ప్రెసిడెంట్స్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ హార్టికల్చర్ ఆఫీసర్, జిల్లా నుంచి వచ్చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. సో అన్నదాత సుఖీభవ ఈ రోజు ఫస్ట్ విడత, మొదటి విడత ఈ రోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు 7,000 రూపాయలు రైతుల ఖాతాలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ 7,000 రూపాయలతో ఈ ఖరీఫ్ సీజన్ లో ఏమైనా సీడ్స్ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇన్పుట్ కోస్ట్ లో రైతులకు కొద్దిగా సాయం ఉంటుంది. సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,05,000 మంది రైతులు సుమారుగా 138 కోట్ల వరకు ఈ సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 2 నెలల తర్వాత అక్టోబర్ నెలలో కూడా రబ్బీ స్టార్ట్ ఆయన ముందు కూడా ఒక 138 కోట్లు, ఇంకొక 7,000 రూపాయలు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా ఒక లాస్ట్ విడత ఒక 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా కొన్ని నేను రైతుల విషయం ఈ సభలో డిస్కస్ చేస్తాను. ఒకటి, ఈసారి మామిడి సీజన్ లో రైతులకి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక 4 రూపాయల సబ్సిడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4 రూపాయల సబ్సిడీ కూడా జిల్లాలో చూస్తే ఒక 130 కోట్ల వరకు సబ్సిడీ అమౌంట్ టోటల్ గా వస్తుంది. సొంత వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. బహుశా ఈ నెలలో ఈ రోజు దేశంలోనే అమరావతిని మొట్టమొదటి స్థానానిగా నిలబెట్టుకునేదానికి మన ముఖ్యమంత్రి అవుతానేమి, మన లోకేష్ బాబు అవుతానేమి దేశ విదేశాలు తిరిగి ఈ రోజు మన బిడ్డలకు, మన భవిష్యత్తు కోసము అనేక కంపెనీలు ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాడంటే అది అందరము మన చంద్రబాబు నాయుడు గారి అనుభవము, ఆయన తెలివి, ఆయన అపర చాణక్యులని నిరూపించుకుంటున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ నెల 15వ తేదీ ఈ రాష్ట్రమంతా మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కలగజేశారు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. మీరందరూ కూడా ఆలోచన చేయాలా, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలా. ఆడబిడ్డలు అవుతాయి, రైతులు అవుతాయి, పిల్లలు అవుతాయి, ప్రతి ఒక్క కుటుంబానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అందుతున్నాయి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టాలని చెప్పి మీ రైతులందరూ కూడా ఒకసారి ఆయన ఆశీర్వదించి దీవించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. అగ్రికల్చర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 13 నెలల్లోనే ఏవైతే సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ రోజు లాంఛనంగా చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మన ఇన్ఛార్జి గారి నేతృత్వంలో ఇక్కడ రొంపిచర్లో జరుపుకోవడం మనకు అందరికీ ఒక గర్వకారణం. ఇప్పుడు తొలి అడుగు కార్యక్రమంలో మనం అందరం గ్రామ గ్రామానికి వెళ్తున్నాం. ఏ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం లాగా కాకుండా మనం చిత్తశుద్ధితో చేస్తున్నాం. ఈ రోజు మనం ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సుమారుగా 47 లక్షల మందికి ఒక్కొక్క పర్యాయం, అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ నెలలో సుమారుగా సెంట్రల్ కాంపోనెంట్ 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మన ప్రభుత్వం 5,000 రూపాయలు వేసి 7,000 రూపాయలు ఇస్తా ఉంది. మళ్ళా అక్టోబర్, ఇంకా 2 నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళీ జనవరిలో మిగతా డబ్బు 6,000 రూపాయలు వేస్తే సుమారుగా ఈ 5 నెలల గ్యాప్ లోనే 20,000 రూపాయలు వేస్తా ఉన్నారంటే ఒకసారి గమనించాల. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయా రావా అని అడుగుతున్నా.